పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఎదురు దెబ్బ తగిలింది. పనామా పత్రాల కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. నవాజ్ ను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. షరీఫ్ కు ప్రధాని పదవికి అనర్హుడన్న కోర్టు వెంటనే పదవి నుంచి వైదొలగాలని ఆదేశించింది. అంతేకాదు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సూచించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, శ్రవంతి 1990 సంవత్సరంలో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ లండన్ లో అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపైన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనికి సంబంధించి ముగ్గురు సుప్రీంకోర్టులో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. తెహ్రీక్ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా జమాత్ చీఫ్ సిరాజ్ హక్, అదేవిధంగా ముస్లిం లీగ్ సంబంధించిన చీఫ్ షేక్ రషీద్ ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు దీంతో హస్తం ఉంది కాబట్టి ఆయనపై విచారణ జరపాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. ఆ తర్వాత పనామా పేపర్స్ లీక్ లో కూడా నవాజ్ షరీఫ్ పేరు రావడం కూడా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 140 మంది రాజకీయ నాయకులు పేర్లు ఇందులో వచ్చాయి. 12 దేశాలకు సంబంధించిన నేతలందరికీ కూడా అవినీతి ఆరోపణలు హస్తమున్నట్లుగా కూడా పనామా పేపర్లు చేర్చడం కూడా జరిగింది. దీంతో పాకిస్తాన్ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. మొదట ఏప్రిల్ 20వ తారీఖున పాకిస్తాన్ సుప్రీంకోర్టు 3-2 మెజార్టీ తోటి జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే పూర్తిగా ఈయనకు సంబంధించి ఈ అక్రమాస్తులు కూడబెట్టడంలో సంబంధించి ఈయన కుటుంబ సభ్యుల యొక్క పాత్రకు సంబంధించి విచారణ జరపాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీనికి సంబంధించి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం దాదాపు 60 రోజుల పాటు విచారణ జరిపి దాదాపు 14,000 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పనామా పేపర్స్ డాక్యుమెంట్స్ ని కూడా పరిశీలించడం కూడా జరిగింది. అయితే జూలై 10వ తారీఖున జిక్ తన యొక్క రిపోర్ట్ ఇవ్వడంతో ఆ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ రోజు జడ్జిమెంట్ చెప్పడం కూడా జరిగింది. అయితే పాకిస్తాన్ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడి పైన ఇంత సుదీర్ఘంగా విచారణ జరగడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 150 గంటల పాటు 50 సార్లు సుప్రీంకోర్టు సిట్టింగ్స్ జరిపి దాదాపు 273 రోజుల పాటు ఆయనపై విచారణ జరిపి చివరికి నవాజ్ షరీఫ్ దోషిగా తేల్చడం కూడా జరిగింది. దీంతో నవాజ్ షరీఫ్ తన యొక్క పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ఈ రోజు రేపు ఆయన పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతోంది. తన బదులుగా తనకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒకరిని పాకిస్తాన్ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నింటి కూడా చేయడం కూడా జరిగింది. అయితే నవాజ్ షరీఫ్ దోషిగా తేలడంతో ఆయన జైలుకు వెళ్తారా లేదనేది కూడా ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూసినట్లయితే ఆయన జైలుకు వెళ్ళడం తప్పనిసరి అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ శిరీష్.